ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగాక. అందరూ బాగున్నారండి? గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించారా, ప్రార్థన చేశారా? చేయకపోతే దయచేసి వెంటనే దేవునికి లోబడండి. ప్రార్థన చేసి మీరు బయటికి వెళ్తే మీ వ్యాపారాలు, మీ యొక్క కాలేజ్ లైఫ్ అన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. వాగ్దానం విందా. ఏబు 31:1 నేను కన్నులతో నిబంధన చేసుకుని కన్నికలు నేను ఎలాగో చూతున్నాను. ఏబు గారు ఒక నిబంధన చేసుకుని కళ్ళ ద్వారా నేను పాపం చేయకూడదని. ఈరోజు కళ్ళ ద్వారానే మనం ఏదైతే చూస్తామో అదే మన మనస్సు ప్రేరేపిస్తుంది. ఏదైతే చూస్తామో అదే మన హృదయం చేయాలని కోరుకుంటుందండి. కాబట్టి మన కళ్ళు ఏవిటిని పడితే అవి చూస్తే మనము అపవిత్రులం అయిపోతాం. కనుక దావీదు ప్రార్థన చేశాడు, ప్రభా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నుల్ని పరిశుద్ధపరిచింది. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలుగా ఉంటూ క్రైస్తవులని చెప్పుకుంటూ సినిమా సీరియల్ చూస్తున్నారా? అయితే తప్పక నీ కళ్ళ ద్వారా పాపం జరుగుతున్నది. అనేక మంది యవ్వన బిడ్డలు అమ్మాయిలు అబ్బాయిలను చూసి అపవిత్రంగా ఆలోచిస్తున్నారా? ఖచ్చితంగా దాని ద్వారా పాపం జరుగుతుంది. అనేక మంది యవ్వన బిడ్డలు పురుషులు అమ్మాయిలు చూసి కామంతో చూస్తున్నారా? ఖచ్చితంగా నీ కళ్ళ ద్వారా నీ శరీరంలో పాపం ప్రవేశిస్తుంది. కనుక అపవిత్రంగా ఉండడానికి కాదు, మన ఈ కళ్ళుని దేవుడు పెట్టిందండి. ఈ కంటి ద్వారానే మనకి మన దేహానికి దీపము. ఈ కళ్ళ ద్వారా దేవుని వాక్యాన్ని చదవండి. ఈ కళ్ళ ద్వారా మంచి వాటిని చూడండి. ఈ కళ్ళ ద్వారా దేవుని విషయాల్ని గ్రహించండి. కాబట్టి నీ కళ్ళని జాగ్రత్తగా కాపాడుకోసమే ఈ అంత్య దినాల్లో ఉన్న ఏ వయసులైనా అపవాది శోధిస్తాడు. వయసుతో సంబంధం లేదు. కనుక ప్రతి దినము నీ కంటి కొరకు ప్రార్థించుకోండి. పవిత్రమైన కళ్ళుని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థించేద్దాం. మహాగణుడా, పరిశుద్ధమైన తండ్రి, ఉదయకాలన నేటి దినములో నా ప్రభా ఎంతోమంది నా ప్రభా అయా బిడ్డలు పోగొట్టుకుని అనాథలుగా ఉంటున్నారు నా తండ్రి. వారందరిని ఆదరించండి. భర్తని పోగొట్టుకొని అయా ఒంటరి స్థితిలో ఉన్న ఆయా స్త్రీల్ని మీరు ధైర్యపరిచి వారికి తోడు నా ప్రభా. ఎంతోమంది నా ప్రభా క్యాన్సర్ గడ్డుతో బాధపడుతున్నారైనా, దేవా కడుపు నొప్పితో తలనొప్పితో ప్రభా బాధపడుతున్నారైనా, కొంతమంది పక్షవాతంతో ఉన్నారైనా, వారందరి యేసు నామములో స్వస్థపరచును గాక నా ప్రభా. ఇప్పుడే నీ కృప దయచేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాల వాగ్దాన విన్న బిడల మీద నీ యొక్క అగ్ని కంచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.